జుమ్ జుమ్మని చైత్ర వీణా జుమ్ జుమ్మని ఉయ్యారే ఉయ్యార ఉయ్యా ఉయ్యార ఉయ్యారే ఉయ్యారే ఉయ్యార ఉయ్యా ఉయ్యార ఉయ్యారే ఎదురెవరు అదుపెవరు ఎగుడు దిగుడు కథలో పులసల ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో ఎదురెవరు అదుపెవరు ఎగుడు దిగుడు కథలో పులసల ఎదురీదుతూ ఎగసెగసి పడిన నదిలో గెలగెలల గీతం నాదే గెలుపు రాగంలో జలజల నమస్తే అన్న. నమస్తే, చెప్పు మేస్త్రి. ఈరోజు మన నారాజ్ పూర్తయింది. ఒక 4-5 రోజుల తర్వాత మనం కలుపు తీసుకోవచ్చు. వెరీ గుడ్, చాలా సంతోషం. ఆ విధంగా చేద్దాం. అయ్యగారు ఏమిటి పిలిచారు? అదే ఒక ముఖ్యమైన పని మీద పిలవడం జరిగింది. చెప్పండి సార్. ఒక కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ కోచింగ్ పూర్తి చేయాలి. ఒక పోలీస్ ఎస్పీ కావాలంటే ఐపీఎస్ పూర్తి చేయాలి. ఈ విధంగా ఒక కోచింగ్ పూర్తి చేసి దాంట్లో తయారవుతుంది. మన అర్జున్ బాబుని విజేతలు చేయడానికి ట్రైనింగ్ కావాలి. దానికి నువ్వే ట్రైనింగ్ మాస్టర్, నువ్వే ఒక కోచ్ లాగా ఉండి ఆ అబ్బాయిని రేపటి నుండి నువ్వు ఒక్కొక్క పొలానికి తీసుకెళ్లడం, ఈ పొలంలో ఈ కైలు ఇది పరిస్థితి అని చెప్పడం, ఆ వివరాలను తెలుసుకుంటావు. 10 రోజులు మీకు అదే వర్క్. ఆ విధంగా బాబుని తీసుకెళ్లి అన్ని చూసి ఆయన క్షుణ్ణంగా తెలియజేయండి. తర్వాత ఈ 10 రోజుల కోర్సు అయిపోయిన తర్వాత ఒక పరీక్ష పేపర్ నేను రాస్తాను. ఆ పరీక్ష పేపరు అర్జున్ బాబుకి ఇచ్చి ఆయన చేత జవాబులు రాయించండి. దీంట్లో 100కు 100 మార్కులు ఆయనకు వచ్చేలా చెయ్యాలి. ఇది ఈ మాట మీకు చెప్పదామని చెప్పి నేను పిలవడం జరిగింది. అయ్యగారు, నీ మాట నేను రాజాజ్ఞలాగా భావిస్తా. విజేత కాదు, విశ్వ విజేతగా మన అర్జున్ బాబును మారుస్తా. ఒక రైతు ఇన్ని రికార్డు సాధిస్తాడా అని ఆశ్చర్యపోయేలాగా నేను మారుస్తా. అయ్యగారు, నేను ఇంక వస్తాను. అయ్యగారు, శభాష్. అర్జున్ బాబుని విజేతగా చూడాలని నా అభిలాష ఎంతవరకు నెరవేరుతుందో ఆయన ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలుస్తాం. హలో అర్జున్ బాబు, ఎక్కడున్నావు? ఒకసారి నా దగ్గరకు రా, నీతో కలిసి మాట్లాడాలి. ఏమిటి నాన్నగారు రమ్మన్నారు? అర్జున్, మన ప్రాపర్టీస్, మన పొలాలు, మన డీటెయిల్స్ అన్ని నీకు తెలుసా తెలియదా? నాన్నగారు, మీరు అడిగిన వాటి గురించి నాకు పూర్తిగా తెలియదు నాన్నగారు. అర్జున్, 25 ఏళ్ల కుర్రవాడివి, నీకు మన ప్రాపర్టీస్ తెలియకపోతే ఎలాగయ్యా? నిన్ను నేను విజేతగా చూడాలని అనుకుంటున్నాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయి. రేపు ఉదయాన మన తల మనిషి వీరభద్రం నీ దగ్గరకు వస్తాడు. అతను చెప్పినట్టు తోచ తప్పకుండా చెయ్యి. నువ్వు ఖచ్చితంగా విజేతగా అయ్యి తీరాలి. ఇదే నా ఆశ. నాన్నగారు, ఇంత దూరం నేను తెలుసుకోలేకపోయాను, కానీ మా నాన్న కోరిక ఇది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా దానికోసం పాటుపడి విజేత బిడ్డ విజేతే అని నిరూపిస్తాను. అర్జున్ బాబు, నాన్నగారు నాకంతా చెప్పారు, నేను చెప్పేది వినండి. తప్పకుండా మీరు చెప్పింది జాగ్రత్తగా వింటాను. అర్జున్ బాబు, ఇట్లా చూడండి, ఇదంతా మన సామ్రాజ్యం. వెరీ గుడ్. మన పూర్వీకులు కష్టపడి దీన్ని సంపాదించారు. దీన్ని నిలబెట్టే విజేతగా నువ్వు నిలబడాలి. అది నాన్నగారి కోరిక. నాన్నగారి కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఇక్కడ అన్ని పరిశుభ్రంగా వ్యవసాయం గురించి అన్ని నీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి చేస్తాము. ఒక 3-4 సంవత్సరాల తర్వాత మన వ్యవసాయంలో ఏ మాత్రం విజేతగా నిలిచామనేది చరిత్ర కాలమే సమాధానం చెప్తుంది. సరే, మన కైలో నారా చేస్తున్నారు.
3 సంవత్సరాల తరువాత. నమస్తే అయ్యగారు. ఏమిటి విశేషాలు? రండి భద్ర, ఏమిటి చెప్పు. అయ్యగారు, నీకు 3 సంవత్సరాల కిందట ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా. మన అర్జున్ బాబుకి నువ్వు పరీక్ష పెట్టావు, దాంట్లో 100 మార్కులు లేగేసావు, ఇబ్బంది లేదు. అవును. ఆయన సాధించిన రికార్డులు నీకు చూపించడానికి వివరిస్తా. తప్పకుండా, సంతోషం. అయ్యగారు, మన అర్జున్ బాబు పశు పోషణలో సాధించిన విజయాలు చూడండి. అయ్యగారు, సంక్రాంతి సంబరాల్లో ఉత్తమ రైతుగా అవార్డు ఇచ్చిన ఆనాటి అధికారులు, ఎమ్మెల్యేలు. అయ్యగారు, ఉగాది పురస్కారాల్లో మన అర్జున్ బాబుని ఉత్తమ రైతుగా ఎన్నిక చేసి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నత అధికారులు ఘనంగా సన్మానించిన ఫోటో ఇది. అయ్యగారు, మన భారతదేశ రాజధాని ఢిల్లీలో మన అర్జున్ బాబుని వ్యవసాయం మీటింగ్ కి రమ్మని పిలిచిన ఫోటో ఇది. అయ్యగారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం కింద మన అర్జున్ బాబుతో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. అవి బాగా బ్రహ్మాండంగా విజయవంతమైనవి. అయ్యగారు, విజయవాడ రేడియో కేంద్రం వారు మన అర్జున్ బాబుని ఆహ్వానించి వ్యవసాయ అనుభవాల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఫోటో. అయ్యగారు, ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలబడినందుకు పారేకర్ గారు సమక్షంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అందుకుంటున్న అర్జున్ బాబు బహుమతి. సింహపూరి రైతు మన అర్జున్ బాబు వ్యవసాయం పరంగా, కుటుంబంలో పరంగా, షార్ట్ ఫిల్మ్ కి పరంగా ఆయన అనుభవాలు 2 పేజీలు రాయడం జరిగింది. అయ్యగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారు సమర్పించు పాడి పంట పుస్తకంలో 2 పేజీలు మన అర్జున్ బాబు గురించి విజయగాథ రాయడం జరిగింది. అయ్యగారు, నాగార్జున ఈరియా కాకినాడ వారు మన అర్జున్ బాబును ఆహ్వానించిన ఫోటో ఇది. అయ్యగారు, 73వ స్వతంత్ర వేడుకల్లో వ్యవసాయ శాఖ వారు మన అర్జున్ బాబుని ఆహ్వానించిన ఫోటోని చూడండి. అయ్యగారు, ఈ ఫోటో చూశారు కదా మీరు కూడా. ఆ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలో వ్యవసాయ శాఖ వారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది.